నేను విన్నది టెక్కల్లో మీరు ఏ డోర్ తీసినా, ఏ డోర్ కొట్టినా ఆమె గురించి అడిగితే చెప్పేది ఏంటి అంటే, తను క్యారెక్టర్‌లెస్ ఫెలో. తను డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్తుంది. ఎక్కడికైనా వెళ్తుంది. తన పని ఏంటి అంటే డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేయడం, ఫ్యామిలీని చెడగొట్టడం, ఆళ్ళని వాడుకోవడం. ఇంకా ఏదో విన్నాను అదేంటది డాన్స్ అని చెప్పి కొంతమంది పిల్లల్ని తీసుకొనొచ్చి వాళ్ళతో కూడా ఏదో ఇల్లీగల్‌గా ఏదో చేయించి అవన్నీ వాళ్ళని కూడా బ్లాక్‌మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తుందంట. అంత వర్స్ట్ లేడీ తనైతే. అలాంటి ఆమెతో మా డ్యాడీ మీరే అన్నారు మీరు చాలా పెద్ద ఫ్యామిలీ. మీ తాతగారు ఇది, మీ మమ్మీ ఇది, మీ డ్యాడీ ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నారు. అలాంటి ఆయన ఇలాంటి క్యారెక్టర్‌లెస్ ఆమెని తీసుకొనొచ్చి ఆ ఇంట్లో పెడితే మా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మా చెల్లి పరిస్థితి ఏంటి? ఆయన మేబీ వదిలేయొచ్చు. ఆయన చెప్పొచ్చు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను. నేను ఇది అంటే ఒక ఫాదరు కి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేసి చదివించేస్తే రిలేషన్ అక్కడితో పోతదా? అంటే ఫాదర్‌తో ఇంకేం చెప్పుకోవడాలు, ఇంకేం మాట్లాడాలు ఉండవా? మా పరిస్థితి ఏంటి? ఆయన అనుకోవచ్చు. బట్ బయట ఫ్యాక్ట్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు, దువ్వాడ హైందవి వాళ్ళ చిన్న కూతురు, వీళ్ళిద్దరూ దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు అనే కదా ఉంటుంది. పోనీ మా మమ్మీ డాడీకి ఏదైనా ఉండొచ్చు, పిల్లలుగా మాత్రం ఆయనతోనే కదా మాకు ఎవరైనా మాట్లాడినా ఏమని అంటారు. ఇప్పుడు నాకు పెళ్ళైనా సరే నా పేరు వెనకాల హైందవి దువ్వాడ అనే వస్తుంది. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా హైందవి దువ్వాడ అనే ఉంటుంది. ఇప్పుడు హైందవి దువ్వాడ వెనకాల దువ్వాడ అంటే ఇప్పుడు నా క్లినిక్కి చాలామంది వస్తారు, అంటారు నువ్వు దువ్వాడ శ్రీనివాస్ గారు అమ్మాయి కదమ్మా. అవునండి అని అంటాను. మరి ఇదంతా నాకు ఎఫెక్ట్ కాదా? స్టేట్ మొత్తం తెలిసిపోయింది. మా లైఫ్లో ఎంత స్పాయిల్ అవుతాయి, దీనివల్ల మా లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతాయి అది ఆలోచించాలి కదా ఆయన కొంచెమైనా. మీ జీవితంలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ అప్పుడు నేను మొన్నటి వరకు మాతో చాలా చాలా బాగుండేవాళ్ళు. అసలు ఏ టైం వచ్చినా ఎంత లేట్గా వచ్చినా మాతో మాట్లాడడం. యాక్చువల్లీ నాకు మా డాడీకి మూవీస్ పిచ్చి చాలా. మా చెల్లికి తక్కువ కానీ నాకు మా డాడీకి మూవీస్ అంటే పిచ్చి. ఒక మూవీకి అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను మా డాడీ. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే నేను మా డాడీ ఖచ్చితంగా రెడీ అయిపోయి ఫస్ట్ డే ఆ మూవీ చూడాల్సిందే. మా డాడీ కూడా అంతే యాక్టివ్గా పదరా ఈరోజు మూవీ, పదరా టికెట్స్ బుక్ చేసేస్తాను వెళ్దామా. మూవీ కోసం కూడా నేను మా డాడీ డిస్కస్ చేసుకున్నాం. కామెడీ సీన్ వచ్చినా మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి అతను ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నైట్ కూడా 1 అవని 2 అవని నేను మా డాడీ మూవీస్ చూసేవాళ్ళం అలా కూర్చొని. అంత ఇది ఉండదు మా ఇద్దరి మధ్యన. ఆయన ఇలా చేస్తారని అయితే నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. లైఫ్లో ఇలాంటిది వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు. చూస్తే కనుక 5వ సాంప్రదాయంలో వివాహం చేసుకున్న ఒక భర్త ఆ వివాహం ఇంకా చట్టబద్ధతగా విడాకులు లేకుండా ఇంకొక ఆమెతో ఉండడాన్ని ఈరోజు నేను మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన కలవకపోయిన ఆ క్షణాలు ఎలా చెల్లి మీరు బాధపడతా ఇదేంటి ఆమె ఎవరో ఒక ఆవిడ, అసలు ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ కోసం మా డాడీ నన్ను మా చెల్లిని ఇలా బయట పెడతారా అని చెప్పి నాకే కాదు ప్రపంచంలో నా ప్లేస్లో ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది. బాధపడ్డాం ఆబ్వియస్లీ. మేము ఇలా వెయిట్ చేయడం ఏంటి, ఆమె లోపల ఏంటి, ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఏంటి, ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఏం చేస్తుంది. బ్లాక్మెయిల్ చేస్తే మేమున్నాం ఫ్యామిలీగా సపోర్ట్. నేను అడిగాను మా డాడీకి, నాన్న నీకేమైనా ప్రాబ్లం ఉందో చెప్పు, మన అందరం కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం, ఇదంతా ఇక్కడ సాల్వ్. నాకేం లేదు. ఏమీ లేనప్పుడు సరే మా మమ్మీతో గొడవలు, మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? ఇప్పుడు నేను తప్పు చేశాను, తప్పంటే కాదు, నేను ఒక తప్పు చేస్తాను అనుకోండి, పేరెంట్స్గా నన్ను అడుగుతారా లేదా, నువ్వు ఎందుకు అలా అని నేను ఇల్లు వదిలేసి పారిపోతాను. మా మమ్మీ డాడీ నన్ను క్వశ్చన్ చేశారని ఆయన అదే అన్నారు. నేను అడిగాను, నాన్న ఎందుకు అలాగే ఏదో మిస్టేక్ చేశారు నాన్న ఎందుకు అంటే, ఆ మాత్రానికి నాకు ఇంక సంబంధం లేదు, మీరు ఇలా నన్ను అడుగుతారంటే అది ఎలా అవుతుంది? పిల్లలమే కదా మాట్లాడుకొని ఇంత ఇది అయ్యాకన్నా ఫ్యామిలీలోనే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే ఇదంతా ఇప్పటికి వస్తుందా? ఆమెతో అంత ఇంపార్టెన్స్ అంటే నాకు అర్థం కాదు. ఏ ఫాదర్ అయినా మరి నేను ఎక్కడ చూడలేదు కదా. ఎఫెక్షన్ పెట్టుకొని ఈరోజు కన్న పిల్లల్ని దూరం చేసుకుని కట్టుకున్న భార్యను కూడా దూరం చేసుకున్నటువంటి ఒక లోయలో అంటే ఒక ఊబిలో ఉన్న నాన్నగారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నాన్నని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షించుకోవాలి, పూర్వం ఏంటి గతంలో ఏ ఆనందం అయితే ఉందో ఆ ఆనందాన్ని మళ్ళీ పొందేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం? మా డాడీతో మేము ముందు ఎలా ఉన్నామో అలాగే మాకు మా డాడీ కావాలి. అండ్ ఆయనకి మేము సజెషన్ ఇచ్చేంత ఏజ్ మాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి 60 years. ఆయనకి ఇన్ని ఇయర్స్ వరకు ఆయన లైఫ్లో బోల్డ్ అయిన ఎక్స్పీరియన్స్లు
వచ్చుంటాయి బోల్డ్ అని ఏమంటారు మిస్టేక్స్ జరగడం ఆయన నా లైఫ్లో బోల్డ్ అంత తెలుసుకుని ఉంటారు. ఆయనకి మేమెందుకు చెప్పాలి, మేమెందుకు డైరెక్షన్ ఇవ్వాలి, మాకు మా డాడీ కావాలి, ఆయనకు తెలుసు ఆయన ఏం చేసుకోవాలి. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు అంతే. ఎందుకంటే ఆయన ఎక్కడ ఇదైపోతారా, ఇప్పుడు నేను ఒప్పుకుంటే నేను తప్పు చేశానని వస్తుంది, నా నోటితోనే నేను ఒప్పుకోవాలి, అందుకే ఆయన ఒప్పుకోరు. కానీ డాడీని గనక కలిస్తే డాడీ మీద మీ కోపం, మీ ఉగ్ర రూపం చూపిస్తారని భయంకే డాడీ మీ నుండి దూరం వెళ్తున్నారు. అంత అగ్రెసివ్గా మీ పిల్లలిద్దరు? పిల్లలు అసలు పేరెంట్స్ మీద అగ్రెసివ్గా, ఎందుకంటే నార్మల్గా ఏ పిల్లలైనా ఇంట్లో ఏంటంటే ఏంటి నాన్న ఏంటి అలా మాట్లాడతారు. కానీ అసలు ప్రపంచంలో పేరెంట్స్ ఎక్కడైనా పిల్లలకు భయపడతారా? అసలు మేమేం చేస్తాం మా డాడీని, మా డాడీతో మేము ముందులాగా ఉండాలనుకుంటున్నాం అంతే. అంతకుమించి అల్లరి ముద్ర పెంచిన క్రియేట్ చేస్తున్నారు అంతే. వాళ్ళ బ్రదర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆయన అలా క్రియేట్ చేస్తున్నారు. ముందెప్పుడు ఇలా లేదు. వాళ్ళ బ్రదర్స్ ఒకటి ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అవ్వడం అండ్ ఆ లేడీ ఇన్వాల్వ్ అవ్వడం, వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యాక ఇది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా డాడీ ఏమీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇప్పుడు ఎవరైనా డాడీ సైడ్ వెళ్తారు కదా, ఏమైనా పండగలైనా ఏమైనా, మా డాడీ అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడికి ఎందుకు లేరా వదిలే అనేది. మా మమ్మీ పట్టుపట్టి లేదు ఇవన్నీ పాటించాలి వెళ్ళాలి అంటే మేము వెళ్ళేవాళ్ళం. అదేంటి మా తాతయ్య కార్యం దానికి కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. పిలుస్తారు కదా ఎవరైనా, మా తాతయ్య కార్యం జరుగుతున్నప్పుడు దానికి కూడా వాళ్ళు పిలిచేవారు. ఈ మధ్యన వచ్చేసి వాళ్ళు ఇదంతా చేశారు. అసలు మీ కుటుంబంలో నెలకొన్నటువంటి ఈ స్ట్రగుల్ నుంచి బయటపడడానికి మీ ఇద్దరు అక్కచెల్లెళ్ళు అమ్మ కలిసి నాన్నని సాధించుకునేందుకు ఏ దిశగా ముందుకు అడుగులేయబోతుంది? ఏ దిశగా అంటే ముందుగా నాకేం అంటే ఇలా చేయాలి అలా చేయాలని నాకు ప్లాన్స్ ఏం లేవు. ముందు ఎలాగైతే పలాస వెళ్ళాను, ముందు ఎలాగైతే మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పుడు కూడా నేను అదే విధంగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఆయన అర్థం చేసుకోవాలి. బయట వాళ్ళ ఇప్పుడు నాకు ఎవరైనా ఫ్యామిలీలో ఒక కూతురికి ప్రాబ్లం వచ్చిందంటే, పిల్లలకు ప్రాబ్లం వచ్చిందంటే ఏమంటారు? ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరూ కాదు, పేరెంట్సే మీకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వగలరు. పేరెంట్స్ దగ్గర దొరికిన లవ్ ఇంకెవ్వరి దగ్గర ఉండదు. ఏమైనా ఉన్నా